హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రానున్నటువంటి 4 రోజుల పాటు అతి భారీగా కురనున్నటువంటి వర్షాలు. వివరాల్లోకి వెళ్ళాం, వాతావరణ పరిస్థితి తెలుసుకుందాం. వాటన్నిటికంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇక వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే తైవాన్కి దగ్గరలో శ్రీలంకకి ఆనుకుని ఉన్నటువంటి ప్రాంతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి తమిళనాడు మీద తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. ఇప్పటికే భారీ వర్షపాతం నమోదవుతుంది. అయితే రాయలసీమ వ్యాప్తంగా మరొకసారి భారీ వర్షాలు కురనున్నాయి. తిరుపతి, చిత్తూరు, పీలేరు, పలమనేరు, నంద్యాల, కదిరి, కర్నూలు ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదు కానుంది డిసెంబర్ 12, 13, 14 తేదీల్లో. ఇక మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర జిల్లాలో కొంతమేర పొడి వాతావరణం కొనసాగే అవకాశం ఉంది. చాలా తక్కువ వర్షపాతం నమోదవుతుంది. అయితే మళ్ళీ దక్షిణ కోస్తాలోని నెల్లూరు, ప్రకాశం జిల్లాలో మాత్రం భారీ వర్షాలు నమోదు కానున్నాయి. దాదాపుగా 150 నుంచి మరొకసారి 180 మిల్లీమీటర్ల రికార్డు స్థాయి వర్షపాతం నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు ప్రాంతాల్లో నమోదవుతుందని వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ ని జారీ చేసింది. ఇదిలా ఉంటే తెలంగాణలో భిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. మధ్య తెలంగాణ, ఉత్తర తెలంగాణలో ప్రస్తుతానికి చలి వాతావరణం కూడగా, ఇక దక్షిణ తెలంగాణ ప్రాంతాల్లో మాత్రం వర్షాలు పడతాయి. మహబూబ్ నగర్, గద్వాల్, కరీంనగర్, వరంగల్, వనపర్తి, వికారాబాద్, నాగర్ కర్నూలు ప్రాంతాల్లో రానటువంటి 3 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షపాతం ఉండనుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.